కాళేశ్వరం విషయంలో ఈటెల రాజేందర్ విధానం, బీజేపీ విధానం వేరువేరుగా ఉన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకటి చెబుతూ ఉంటే ఈటెల రాజేందర్ మరొకటి చెబుతున్నారు. ఇద్దరి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. పార్టీలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత ఈటెల రాజేందర్ తీరుతో రాష్ట్ర బీజేపీకి డ్యామేజ్ జరిగిందనే అభిప్రాయం పార్టీలో నెలకొంది. ఈటెల ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో కానీ బీఆర్ఎస్ వాదనను సమర్థిస్తున్నారు. కానీ బండి సంజయ్ దానికి భిన్నంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తదుపరి రాజకీయ పరిణామాల్లో ఈటెలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఈటెల బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఆ ప్రభుత్వ హయాంలోనే కుంగిపోయాయి. ఈ కారణంగా ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులతో పాటు అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెలను సైతం కమిషన్ విచారించింది. అయితే విచారణతో పాటు అనంతరం మీడియాతో ఈటెల చెప్పిన అంశాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అన్నింటికీ మించి బీజేపీని ఇరకాటంలో పడేశాయి. బీఆర్ఎస్ నేతలను రక్షించారని ఈటెలపై విమర్శలొచ్చాయి. ఈటెల తీరుపై బీజేపీ నేతల్లో సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని సమాచారం. నష్ట నివారణ చర్యల్లో భాగంగా స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కమిషన్ ఎదుట ఈటెల బీజేపీ నేతగా హాజరు కాలేదని, మాజీ మంత్రిగా మాత్రమే వెళ్లారని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినా అది పొసగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బండి సంజయ్ రంగంలోకి దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న బండి తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ వైఖరే తమ పార్టీ వైఖరి అని కూడా అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ ఏ ఆధారాలు లేకుండా చెబుతారా అంటూ ఎదురు ప్రశ్నించారు. పార్టీ నేతలు అమిత్ షా, నడ్డా కూడా ఇదే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. పార్టీ వైఖరికి భిన్నంగా తమ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా తప్పేనని తేల్చి చెప్పారు. ఇది ఈటెలను ఉద్దేశించి అని చెప్పాల్సిన పని లేదు. కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీ పగ్గాలను ఈటెలకు అప్పగిస్తారనే చర్చలు సాగాయి. ఆయన పదవికి కూడా ఈ వ్యాఖ్యలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని పలువురు అంటున్నారు. మొత్తానికి ఈ విషయంలో హాట్గా చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలోనే బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు, బీజేపీలో రచ్చకు దారితీశాయని అంటున్నారు. బండి స్పందన ఈటెల వాదనకు భిన్నంగా ఉండటమే కాకుండా ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం అంశంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే అంశం వారిద్దరి మాటలతో బయటపడిందని అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.